నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. రైతులు సాంప్రదాయ సాగుకు క్రమేణా స్వస్తి చెబుతున్నారు. వాణిజ్య పంటల్లో మార్కెటింగ్ సమస్యలు, పెట్టుబడి వ్యయం పెరగడంతో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటల వైపు దృష్టి పెడుతున్నారు రైతన్నలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామంలో చెందిన ఆదిరెడ్డి కేవలం అర ఎకరంలో పుదీనా సాగు చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఆదిరెడ్డి అర ఎకరంలో 32 మడులను ఏర్పాటు చేశారు. నెలవారీ ప్రణాళికలను రూపొందించుకొని మొక్కలు నాటాడు. రోజుకొక మడి చొప్పున పుదీనాను కోసి 700 కట్టలు కట్టి స్థానిక మార్కెట్ కు కూడా పంపిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 600 నుంచి 700 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. పుదీనా సాగు కోసం భూమిని కల్టివేటర్ తో కలియ దున్నించి గుంటుకతో సమానంగా చేశారు. అయితే దున్నేటప్పుడు డిఏపి 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేయడం చాలా ముఖ్యం. పంటను 32 మల్లుగా చేసి మొక్కలు నాటవలసి ఉంటుంది. 45 రోజులకు మొదటి పంట కోతకు వచ్చిందని రైతు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మొక్కలు నాటితే కనీసం 2 ఏళ్ల వరకు పుదీనా పంట ఆదాయాన్ని అందిస్తుందని తెలిపాడు. ఏడాదికి 8 సార్లు పుదీనాను కోసి ఇక మార్కెటింగ్ చేసుకోవచ్చు. మొక్కలకు చీడపీడలు ఆశించినట్లయితే వాటిని తొలగించి తిరిగి కొత్త మొక్కలు నాటుకోవచ్చు. ఇలా ఆదాయంలో ఎలాంటి లోటు లేకుండా మంచి లాభాలు కూడా ఈ పుదీనా వల్ల పొందవచ్చు. అర ఎకరంలోనే పుదీనా సాగు కూడా చేసుకోవచ్చట. నెలకు 20,000 దాకా ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. ఖర్చులు పోను కనీసం 15,000 రూపాయల వరకు మిగులుతాయి అన్నమాట. కోత కోసిన తర్వాత పుదీనా మొక్కలకు కాంప్లెక్స్ ఎరువులు వేయాలి. ఇక చీడపీడల నివారణ కోసం 15 రోజులకోసారైనా మందులను పిచికారీ చేసుకోవచ్చు. పుదీనా పంటలను కేవలం పంటగానే కాకుండా అంతర పంటగా కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే పుదీనా సాగు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల రైతులకు ఎంతో లాభాలు కూడా తెచ్చి పెడుతుంది. ఎందుకంటే పుదీనాకు ఎక్కువగా తెగులు కానీ వ్యాధులు కానీ సోకవు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పంట కాబట్టి దీని యొక్క మార్కెటింగ్ డిమాండ్ ఎప్పుడూ ఒకటేలాగే ఉంటుంది. సో కాబట్టి పుదీనాను కూడా మీరు మీ పంటతో పాటు అంతర పంటగా వేసుకోవచ్చు. పుదీనాను మీరు పండించినా సరే అది తొందరగా చేతికొచ్చి తొందరగా లాభాలను కూడా మీకు తెచ్చి పెడుతుంది. కాబట్టి పుదీనా పంట ఎంతో ఉత్తమం అని కూడా నిపుణులు చెబుతున్నారు.